చూడకూడదు ఎవరికెళ్ళారమ్మా మీరు గోత్రికలా తాతావారా అన్నా గోత్రికల పేరు 10 నిమిషాలు అయిపోతున్నారు. దాన్ని ఒకసారి తాడాక మీరేమి గుర్తు పెట్టించుకున్నారు. పాడి పాడి తలకాయలు కోయి గాడి గాడి కోయి తలకాయలు కోయి తలకాయ అమ్మవారు కాడ పేరు తీసాం కాబట్టి తలకాయలు కొంచెం తగిలింది. వర్షం కూడా తీసాం అది తలకాయ చెట్టుకో అలా తెగిది ఇక తీ పొడిచి తీ తేగలదు. అమ్మా ఆడపడుచు అమ్మవారు కలిగిన ఆడపడుచులు లోపలికి చుట్టేసుకున్నారు దానికి కోసం ఈసారి కోసేవాళ్ళు శుక్రవారం కోసుకో పింఛన్ లేదు కోసుకో అలా ఈసారి మాత్రం వాడు కోసుకోండి. మాతమ్మ కలియారా రావాలి మాతమ్మ నువ్వు పేరు అంత తొందరగా అంత స్పీడ్ కార్యక్రమం జరిగింది. నువ్వు అక్కడ కోసుకోండి ముందు కోసుకోండి పడే ఎవరు పడే అంటే లోన జరగాలి పాండి పాండి చేసుకున్నారు కార్యక్రమం. ఇది కూడా గట్టి ఇచ్చిండగా రండి రండి. శలపాడు నుంచి తాత శ్రీనివాసరావు గారంట శలపాడు నుంచి వచ్చారంట తాత శ్రీనివాసరావు గారు. మీ తమ్ముడు గారు లోపలికి లోపలికి మామూలు గారు ఇక్కడ ఉన్నారు కొంచెం రండి. హలో హలో స్పీడ్ ఉన్నారుగా మాతమ్మ 250 స్పీడ్ మీద ఉన్నారు మాతమ్మ అలా పట్టుకోండి పట్టుకోండి అమ్మ పేరు చెప్పమ్మా పెట్టుకోండి పట్టుకోండి. అబ్బో అయిపోతే మీరు కట్టుకోండి ఎదురన్నట అయిపోతారని కట్టుకోండి.
ఇంకోటి ఓడిపోయి సరిపోతాం అయిపోయింది. అబ్బో కార్యక్రమం ఉంది, పర్వతాలు కార్యక్రమం జరిగింది. పెద్ద అడిగాక నేను అడిగాక అబ్బో ముందు కొయ్యండి కార్యక్రమం. ఈ కార్యక్రమం గారే వాళ్ళు 10 నిమిషాలు తెప్పిస్తావా? 6 నిమిషాలు తెప్పిస్తాను బాబా. పరగాలి ఫస్ట్ చేతులు ఆడిపోతారు, కంగారు పడకు. ముందు ఈ కార్యక్రమం చేయండి. చేతులు ఆడి 10 నిమిషాల్లో నేను తెప్పిస్తా. అలా సగం సరిపోతుంది కానీ ఇక్కడికి ఇదో పడుకో పడుకో. అబ్బో మొత్తం అందరూ రావాలా, అందరూ రావాలి. ఇదిగో మీరు వెళ్తున్నారు కూడా అందరూ రావాలి. హలో అమ్మా చెప్పండి. తాతాడు గోత్రం తొందరగా వచ్చి పండించే దాంట్లో దూరాలు మీరు వచ్చి తొందరగా ఏమండి. పూతులు 4 పూతులు వచ్చి ఇక్కడ ఉండాలి. 4 పూతులు వచ్చి ఇక్కడ ఉండాలి. అది 4 పూతులు వచ్చి ఇక్కడ సెకండ్ లో ఉండాలి. ఎవరు తీసుకెళ్ళి తెచ్చేయండి. సంబరం అంటే మామూలు ఉండదేగా. ఎవరు తీసుకెళ్లారు? హైదరాబాద్ వాళ్ళు మొత్తం ఏర్పడతారు ఇప్పుడు. రావాలి అమ్మ మాతమ్మ. మా ఆడపిల్లలు రండి. డబ్బులు గట్టిగా దాసు గారు కానీ దాసు కానీ అమ్మా మాతమ్మ తల్లు యాడికి పోలే మాతమ్మ, మన పూజలు ఆడికి పోతే దా అందరూ కూడా ఇద్దరన్నా కళాకారులు. ఇప్పుడు హాయనుడు మనోడు హలో తాత చిందేయాలి వాళ్ళతో నాయన జాన్ చెబుతుగా. అమ్మా మాతమ్మ మరి తాత వాళ్ళని మరి బంధించిన కారణం ఏమిటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. కాటావారి వాసన అంకమ్మ తల్లి కొంత పొలం ఉంటే మాతమ్మ మాకే వచ్చి ఆడుతుంది కదా అని చెప్పి ఆ కొంత పొలం నాకు కవురికి ఇచ్చారు. కవురికి ఇస్తే మల్లెపూలు, సన్నజాజులు అన్ని రకాలైన పువ్వుల్ని పంట పండించుకున్నా. ఆ పంట పండించుకుని
అమ్మవారి దేవర పలాంటాయి మొదలైద్ది, అమ్మవారికి ఇచ్చుకుందాం కదా అని చెప్పి పంట పండించుకుంటే ఒకటి కాదు 5 ఎద్దులు, 3లో ఇంకో 2 గెలుపు. ఏమన్నా ఒకసారి మైక్ ఇంకోటి ఇవ్వండి ఉంటే. ఇదిగో దాస్ ఇక్కడ ఉంది. ఎక్కడ? ఇక్కడ ఉంది. ఇదిగో ఒకసారి అందించాలి. ఆ మైక్ తీసుకొని రా. రానా అమ్మా, ఒక 50 తీసుకుని రాండి. అంకులు తక్కువ ఏనా అతని కాగలనా? ఏమంటే మైకు మైకు ఇట్లా ఏమండి, అందరూ కూడా ఒకసారి ఈ కార్యక్రమం చూడాలి. ఆగానా ఇదే బాధాల మళ్ళీ ఈ మధ్యలో ఆగా. మరి మాతమ్మకే కొంత ఫలం ఉంది. ఆ కుంట పొలంలో విరజాజులు నంది వరకర అంతా కూడా అన్ని కూడా పూలు పట్ల బాగా పండించుంటాను మాతమ్మ. మన పేరు తాత నాగబాబు గారు వెళ్ళారు, పొలాన్ని అక్కడికక్కడ దున్నేశారు, పొలాన్ని అక్కడికక్కడ పిండారేసిండు. తాత త్రిపుర గారు ఈయన గారు కూడా ఆ పంట పొలాన్ని ఆయన సగతునితో ఫుల్ పూర్తి చేసి అనిపించిండు. ఎవరు తాత త్రిపుర గారు. ఈయన చూడిగా అట్లా ఉండదు. ఇక మామిడి పట్లు ఈయనకి అప్పు ఉడిపొట్టు. మీ పేరేంటండి? తాత పిచ్చయ్య గారు. వాళ్ళెక్కడ చదివిపోయింది. ఇక నేను చూపిస్తాను పోయిండు. ఊర తాత మగం బయటకు వచ్చింది. మా కొత్త పొలం ఏం చేశారు మీరు? ఏం చేశారా? ఇప్పుడు ఆమె పొలం ఉంది. ఇప్పుడు గులకలు వేసిన అమ్ములు వేసిన కిరసనాల పోయి పెట్రోల్ పోసే కూడా మండి పెట్టలేదు ఆ పొలం. పెట్రోల్ పోసే కూడా మండి పెట్టలేదు ఆ పొలం. మరి అమ్మా, మన తాత నాగబాబు గారు 2 గంటలకు వచ్చింది నీ పొలాన్ని దున్నటానికి బాగా పట్టి అలా పట్టి మంచి పట్టారా? అంతేనా? మరి తాత త్రిపుర గారు ఎన్నిటప్పుడు వచ్చిందమ్మా? మా వాడు సరిగ్గా దున్నాడా లేదని ఎక్కువైపోయి ముందే అక్కడ గిడ్డం పక్కన కాపు కాసి ఆ మనిషి ఆ దున్న వెళ్ళిపోగాని దున్నపోతు వచ్చింది. ఎవరు? తాత త్రిపుర గారు. ఈయన తాత పిచ్చయ్య గారు. మా కొన్ని రోజులు బాగా దున్నాడా లేదా అని చెప్పి ఈయన వచ్చి కలుపుకుంటాక ఆ కొద్దుకున్న కొంచెం ఎక్కడో మూల బోర్లు ఉంటే అది కూడా చిన్న దున్నేసి నాశనం చేశారు అంతే నా పంట. కాదండి, ఇప్పుడు ఎవరు పొలాలు తేరకుండా మీరు తినడానికి పోతున్నారు పోయి. ఎవరు పొలాలు తేరకుండా గుడి ఏడపోయారా? ఏడలేక గుడి ఏడపోయారా ఈ బంగారు పే కోసం? ఆయన చేసేటప్పుడు చేయనండి. సర్లే కానీ మరి మీరు బంధించారు కాబట్టి అమ్మా, మరి తాత గారు బంధించారు కాబట్టి మరి ఆడపిల్ల